సో నేను ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన. మీరు కంటిన్యూస్గా మన ఛానల్కి అలాంటి సపోర్ట్ చేస్తే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ రోజు నేను మార్నింగ్ డ్యూటీ అయితే వెళ్ళాను. అరౌండ్ 560 వరకు అయితే నేను ఎర్న్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఇప్పుడు డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఈ వీడియోని చూసేయండి. సో ఇది యాక్సెప్ట్ చేసిన ఇంకో రైడ్. సో కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. సో ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తిరిగితే అయిపోద్ది. మన నియరెస్ట్లోనే ఉన్నారు కస్టమర్, 2 కిలోమీటర్సే. సో ఓలా రైడ్స్ అయితే పడుతున్నాయి. 21 రూపీస్ చూపిస్తున్నాడు 1.6 కిలోమీటర్స్కి. సో యాక్సెప్ట్ చేసి వెళ్ళొచ్చు, కానీ నేను ర్యాపిడో రైడ్ యాక్సెప్ట్ చేసేసిన. సో దీని తర్వాత ఏదైనా లాంగ్ రైడ్ పడితే ఓలాలో యాక్సెప్ట్ చేస్తాను. సో ఎందుకంటే మన దగ్గర టైం తక్కువ ఉంది, మన లాంగ్ రైడ్స్ వేస్తేనే మనకి ఎక్కువ మనీ వస్తాయి. సో తక్కువ టైంలో ఎక్కువ మనీ రావాలంటే మనం లాంగ్ రైడ్సే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు దాకా మన ఎర్నింగ్స్ వచ్చేసరికి 170 రూపీస్ అయ్యాయి. సో ఈ రైడ్ కూడా యాక్సెప్ట్ చేసిన. దీనికి ఎంత ఇస్తారో చూద్దాం, ఈ రైడ్కి ఎంత వస్తాయి అనేది. సో టోటల్ అమౌంట్ నేను మీకు ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక అయితే చెప్తాను. 29 రూపీస్ అనమాట ఇంకో రైడు. 24 రూపీస్ పర్ కిలోమీటర్కి ఇస్తున్నారు. కాకపోతే 2.7 కిలోమీటర్స్ లాంగ్లో ఉన్నారు కస్టమర్ మనకి. మన ఓలా రైడ్ని చూసుకుంటూ మన డెస్టినేషన్ దాటేసుకొని ముందుకు వచ్చేసినాం, పికప్ లొకేషన్ని దాటుకొని. సో పక్కనే బంక్ ఉంది, పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. ముందు కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాం వెళ్ళి. డ్రాపింగ్ 4 మినిట్సే చూపిస్తుంది, కాకపోతే పికప్ 11 మినిట్స్ చూపిస్తుంది ఓలాలో. సో అలాంటి రైడ్స్ మనం యాక్సెప్ట్ చేస్తే మనకే బొక్క అనమాట. సో చెయ్యొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మనకి దగ్గరున్న పికప్ లొకేషన్ రైడ్స్ని యాక్సెప్ట్ చేస్తే మనకి కొంచెం బెటర్ అనమాట. తాడేపల్లికి పడింది ఒక రైడ్, 90 రూపీస్ రైడ్. ఇది యాక్సెప్ట్ చేస్తున్నా, 90 రూపీస్ ఇస్తారు మనకి. సో ర్యాపిడో రైడ్ని అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఓలా మంచి రైడ్ పడింది కాబట్టి. సో బ్రదరే అనుకుంటాను పిలుస్తున్నారు. సో నేను ఏదో ఒక లొకేషన్ పెట్టి క్యాన్సిల్ చేసేసిన, ఎందుకంటే మనకి లాంగ్ రైడ్ పడింది కాబట్టి నేను అది క్యాన్సిల్ చేసిన, లేకుంటే క్యాన్సిల్ చేసేటోడిని కాదు. సో సిగ్నల్ పడింది అనమాట, ఇంకా 20 సెకండ్స్ చూపిస్తుంది సిగ్నల్. సో అప్పటి వరకు మన కస్టమర్ వెయిట్ చేస్తారో క్యాన్సిల్ చేస్తారో. మ్యాక్సిమం ఓలా రైడ్స్ క్యాన్సిల్ చేయరు. ఈ రైడ్ డ్రాప్ చేసే వరకు వస్తుంది నాకు పెట్రోల్. నేను ఇది తాడేపల్లి వెళ్ళంగానే తాడేపల్లిలో ఫిల్ చేయించుకుంటాను మళ్ళీ. సో నాకు ఇక్కడ సిగ్నల్స్ తక్కువ ఉన్నాయి, ఓలా మ్యాప్ అప్డేట్ అవ్వట్లేదు, లేట్ అవుతుంది. సో మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాం. మనం వెళ్ళాల్సింది యాక్చువల్గా ఈ రూట్లో. పాపం ర్యాపిడో బ్రదర్ ఏమనుకున్నాడు మన గురించి ఆ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు. సో యాక్చువల్గా నేను చేసేటోడిని కాదు, కాకపోతే నాకు ఇక్కడ
90 రూపీస్ రైడ్ పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇక్కడ రైడ్. మనమైతే వచ్చేసినాం మరి పికప్ లొకేషన్కి. ఎక్కడున్నారనేది చూడాలి. లొకేషన్ అయితే ఎక్కడికి ఎండ్ అయిపోయింది మరి. సో ఇది ఫేక్ రైడ్ ఏమో. మ్యాక్సిమం ఓలాలో ఫేక్ రైడ్స్ ఉండవు. కాల్ పెట్టాలన్నా ఎలా పెట్టాలో మనకి అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం కాబట్టి మనం ఇది యూస్ చేస్తుంది. ఏమైద్దో చూడాలి. ఓలా బ్రా, ఫోన్ చేద్దామనే చూస్తున్నా, ఫస్ట్ టైం నేను. ₹86 చూపిస్తుంది, ₹90 ఇటు వెళ్ళిపోయి రోడ్ డైరెక్ట్గా వెళ్ళిపో. మనం లొకేషన్ అన్నీ చూసుకుంటే అనవసరం, డైరెక్ట్గా వెళ్ళిపోయి తొమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ ఫ్లైఓవర్ ఎక్కండి. ఫ్లైఓవర్ ఎక్కితే ప్రకాశం బ్యారేజ్ ఎక్కేస్తారు. ఓలా రైడ్ని యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాను. సో 10 కిలోమీటర్స్ ఏం చూపించిందంటే ఇక్కడ నుంచి. ర్యాపిడోలో ఎక్స్ట్రా టిప్స్ యాడ్ చేస్తున్నారు. చేసిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఇటు ఎంటీ రైడ్ రావాల్సి వస్తుందేమో. అటు నొల్లకపేట సైడ్ అంటే ఇప్పుడు మనం దగ్గరగా మంగళగిరి దాకా వెళ్తాము. సో అటు నుంచి మళ్ళీ రిటర్న్ రైడ్స్ ఉండకపోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ ఓలా రైడ్ ఇది సపరేట్ వ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తాను నేను మీకు. సో ర్యాపిడోలో నాకైతే 150 రూపీస్ వచ్చాయి. వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. కస్టమర్ లొకేషన్ దగ్గరికి రాగానే వీడియో అనేది ఆన్ చేస్తాను. ఎందుకంటే నా దాంట్లో స్టోరేజ్ తక్కువ ఉంది. స్టోరేజ్ తక్కువ ఉండటం వల్ల నేను వీడియోస్ అనేది ఎక్కువసేపు రికార్డ్ చేయలేకపోతున్నాను అనమాట. సో నాకు ఇక్కడ నుంచి ఒక పార్సల్ ఆర్డర్ అయితే పడింది అనమాట. సో ఇది విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరికి పడింది. సో నేను ఇది యాక్సెప్ట్ చేసి కొంచెం ముందు దూరం కూడా వెళ్ళినాను. ఆ బ్రదర్ వాళ్ళు మళ్ళీ కాల్ చేసి ఇంకో పార్సల్ ఉంది బ్రో, వెనక్కి వెళ్ళి తీసుకోండి, ఎక్స్ట్రా మనీ ఇస్తానని చెప్పేసి అంటే నేను ఎయిమ్స్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినాను. సో స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి. నాకు అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 20 మినిట్స్ వరకు పట్టవచ్చు టైము. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో చూద్దాం, బ్రదర్ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా అన్నారు. ఎంత ఇస్తా అనేది నేను మీకు ఈ వీడియో లాస్ట్లో ఎండ్లో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూడండి. సో మీరు ఫుల్ వీడియో చూడటం వల్ల ఏం జరుగుతుందంటే నాకు కొంచెం వాచ్ అవర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సారీ, దానికి తోడు నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి ఎక్స్ట్రా రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎర్నింగ్స్ ఎంత అనేది ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను మీకు. నేనైతే ఆ బ్రదర్ వాళ్ళ లొకేషన్కి అయితే వచ్చేసినాను. సరే ఆ బ్రదర్ వాళ్ళకి కాల్ చేద్దాం, ఏం చేస్తారో. కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు, బ్రదర్ వాళ్ళే చేస్తారేమో చూద్దాం. ఓటీపీ బ్రో. 4358 అమౌంట్ 120 అంత ఒకసారి ఫోన్ చేయాలి. నెంబర్ చెప్తా కొట్టేసి మీరు. సురేష్ నాయక్ బ్రదర్ అయితే 160 కొట్టి అవ్వలేదా? ఇంకో ఫోన్పేలో చేస్తున్నాం, అది లిమిట్ అయిపోయింది. సరే సరే, పర్సెంట్ అయిపోయింది. సో నాకు ఓలాలో ఇంకో రైడ్ అయితే పడింది. బ్రదర్ వాళ్ళు 160 రూపీస్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కస్టమర్ని పిక్ చేసుకొని కుంచెనపల్లిలో దింపేయాలి. తాడేపల్లి అదే డిమార్ట్ ఉంటుంది కదా, కుంచెనపల్లి డిమార్ట్ అక్కడ అనగా. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి రిటర్న్ రైడ్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బ్రదర్ని అక్కడ దింపేసి ఆ బ్రదర్ ఒక 80 రూపీస్ ఏమి ఇస్తారు తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోదాం విజయవాడకి.